పాస్టర్ ప్రవీణ్ వివాదం కొత్త మలుపు తిరుగుతుంది. వాస్తవంగా వారి మరణం అనాల, కానీ వివాదం దగ్గరికి ఎందుకు వచ్చిందంటే దాంట్లో ఎవరో హత్య చేశారు అన్నటువంటి దాని మీద ఇప్పుడు డిఐజీ తాజాగా దాని మీద స్పందించారు. ఆయన బయలుదేరి వచ్చేటప్పుడు మధ్యలో విజయవాడలో కొద్దిసేపు ఆగారు, ఒక 3 గంటల దాకా. ఎవరితో కలిశారో ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని. వాస్తవంగా విజయవాడలో ఎవరితో కలిసి ఆగినా చనిపోయింది అక్కడ గోదావరి జిల్లా దగ్గర. అసలు అక్కడ అది మరణమా హత్య ఆత్మహత్య అనేది కాకుండా మధ్యలో ఇదొకటి నడుస్తోంది. ఈలోపు అసలు ఈ పాస్టర్ ప్రవీణ్ని బెదిరించింది ఎవరు బహిరంగంగా అంటే షమీ, ఎవరైతే ముస్లిం మత ప్రబోధకుడిగా ఉన్నటువంటి ఆయన ఆ మధ్యకాలంలో ఈ ప్రవీణ్తో వచ్చిన బాధ ఏంటంటే హిందూ దేవీ దేవతలనే కాదు అల్లాని ముస్లిం మతాన్ని కూడా తీవ్రంగా అవమానిస్తా మాట్లాడతాడు. అలా అవమానించిన సందర్భంలో దాని మీద తీవ్రమైనటువంటి వార్నింగ్ ఇచ్చుకొచ్చాడు షమీ. దాంతో అయ్యో నన్ను చంపేస్తానంటున్నారు అంటూ వెటకారంగా పోస్టులు పెట్టి ఈ పాస్టర్ ప్రవీణ్ అది వివాదం రాజేసినటువంటి పరిస్థితి. తర్వాత క్షమాపణతో ఒక వీడియో కూడా. ఇప్పుడు తాజాగా హిందూ సంఘాల వైపు వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ అటు ఏదైతే ముస్లిం సంఘాల వైపు నుంచి ఇష్యూ వీళ్ళిద్దరూ కలిసి హిందూ సంఘాలు వేలెత్తి చూపే వేళ షమీకి సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆయన అప్పట్లో పెట్టినటువంటి పోస్టు ఏదైతే ప్రవీణ్ పెట్టినటువంటి పోస్టు గౌరవ సమీబాయ్ గారికి అలాగే యాంకర్ మహాసేనికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపట్లోగా ఇచ్చేస్తాను, నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవాద చేయకండి, తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానేకమా ప్రభుత్వాలారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుండి రక్షించండి అంటూ పెట్టినటువంటి పోస్టుని ఇప్పుడు వైరల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నాకు ఆ హత్యకి ఏం సంబంధం లేదు అంటూ ఈయన ఒక కొత్త పేరుని చెప్పుకొచ్చారు. ఏది షమీ. ఇది కొత్త మలుపు అనమాట. ఏంటయ్యా అంటే రంజిత్ ఓఫిర్ అనేటటువంటి ఆయనట అసలు వార్నింగ్ ఇచ్చింది, ఆయన తల తీసుకురమ్మనమని చెప్పి. ఆయనకి షమీ ఈ పాస్టర్ ప్రవీణ్కి గొడవ ఉంది కానీ నాకు లేదు, నేను అప్పుడే క్షమించేశాను అంటూ కొత్త స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట.